హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని శివుని కోరుకుంటున్నాను. ఈ అన్ని వీడియోస్ 2-3 రోజులు నేను పెట్టడంలా నాకు కుదరక శివుడు వీడియోస్ పెట్టడం లేదు, అందుకని ఇప్పుడు పెడుతున్నాను. మొత్తం ఎలా ఉందో వీడియో చూసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా బాగున్నాయండి. ఒకరోజు వీడియో కదా ఇది, ఒక వారం రోజుల నుంచి ఉన్న వీడియోస్ అండి. నాకు కుదరక పెట్టడంలో అందుకనే ఒక లాంగ్ వీడియోలో పెడుతున్నాను. అసలు చాలా బాగున్నాయండి వీడియోస్ అన్నీ శివుడియే, స్వామి సమస్యగా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద పెట్టండి. ఇది 2 రోజులు లాంగ్ వీడియోస్ పెట్టాను. నాకు షార్ట్ వీడియోస్ చూడకపోయినా పర్వాలా, లాంగ్ వీడియోస్ చూడండి. ఎందుకంటే నేను లైవ్ పెట్టనండి. నాది ఇప్పుడు ఈ 3వ సంవత్సరం, ఛానల్ పెట్టి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇది 3వ సంవత్సరం. మొన్న ఈ మధ్య ఏంటో మొత్తం వాచ్ టైం అంతా పోతుంది. చూడాలండి, మరి ఎంతవరకు ఆగుతుంది చూడాలి. అందరూ మీ అందరి సపోర్ట్ వల్ల నాకు అవుద్దండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియోస్ చూడండి ప్లీజ్ అండి. చాలామంది చూడటంలో నేను లైవ్కి లాంగ్ వీడియోస్ అవి చూస్తున్నా. అయితే నాకేమైందంటే, నేను మొన్న ఒక బ్రదర్ దాంట్లో సబ్ చేసుకున్నాను, ఒక 20 దాకా. మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నాయి. ఎందుకు ఇలా అవుతుంది తెలియట్లా. చాలా బాగా అనిపిస్తుంది. ఒకేసారి 20 పోయినాయి, మళ్ళీ తగ్గిపోయినాయి. ఒక 140 వస్తే అయిపోతాయి అనుకున్నా, తీరా చూస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయండి. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. మరి తీసేస్తున్నారో తెలియట్లేదు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారో తెలియట్లేదు, లేదంటే యూట్యూబ్ బాబాయ్ తీసేస్తున్నారు కొన్ని అని చెప్పి చాలా రూల్స్ వచ్చినాయి అంటే ఎవరనేది తెలియట్లేదండి. నేనైతే అందరి నాకు కామెంట్ ఎవరెవరు పెడుతున్నారో వాళ్ళందరి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. వాళ్ళకి రిటర్న్ కామెంట్ చేస్తే మరి ఆ కామెంట్స్ ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదండి. నేను మళ్ళీ చూడలేదు, పోతున్నాయి అని చెప్పాను కదా. నేనైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. ప్లీజ్ అండి, అందరూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇలాగే మరెన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను. శివుడి అని, లేదా సుబ్రహ్మణ్య స్వామి అని, లేదంటే అమ్మవారి అని, అలా దేవుడి వీడియోస్ లాంగ్ పెడతానే ఉంటాను. చూడండి ఎలా ఉన్నాయో, కాంబినేషన్స్లో పెట్టినట్లు ఎంత బాగున్నాయి చూడండి. నాకైతే బాగా నచ్చాయండి, మీకు ఎలా ఉందో తెలియదు కానీ చాలా చాలా బాగా నచ్చాయి. అందుకనే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా చూడాలని చెప్పి ఇంతో నేను పెడతాం జరుగుతుంది. మనం కాశీ అలా వెళ్ళలేము కదండి, టెంపుల్స్ ఉన్న ప్లేస్కి ఎక్కువ. చక్కగా ఇలా వీడియో తీయడం వల్ల అందరు చూస్తారని చెప్పే ఇదితో నేను పెడుతున్నానండి. చూడండి, మొత్తం వీడియో చాలా బాగుంటుంది.
హాయ్ అండి, చాలా బాగుంది కదా. అసలు చూడండి, భలే పెడుతున్నారు బొట్టు. అది కూడా పంతులు గారు చాలా బాగుంది కదండి. వీడియో అలంకరణ కానీ అందరికీ బొట్టు పెడుతున్నారు. పూజ అయిన తర్వాత గుడి కూడా చాలా బాగుంది కదండి. అభిషేకం చేస్తున్నారు. ప్లీజ్ అండి, ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు. అందరూ కంపల్సరీ కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అంతా మంచిగా జరుగుద్ది. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఎలా ఉందో కామెంట్ సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోలో కామెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్.